నిజమే మా ఇజం. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం. అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం. ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేస్తున్న ఛానల్ ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్. భూమా అఖిలప్రియ గారి పుట్టినరోజు సందర్భంగా వ్యాసరచన పోటీలు. వక్ఫ్ బిల్లు రద్దు చేయకపోతే బీజేపీ, టీడీపీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడతాం. ఎస్డిపిఐ ఫాజిల్. ఉమెన్స్ ఇండియా మూవ్మెంట్ దేశవ్యాప్తంగా మరో షాహీన్ బాగ్ ఉద్యమాన్ని మొదలు పెడతాం. జారీనా. సంత జుటూరులో అనుమానాస్పదంగా పొగాకు షెడ్ దగ్ధం. ముఖ్యమంత్రి రాకను అవమానపరిచిన మునిసిపల్ కౌన్సిల్. అసలు మునిసిపల్ కౌన్సిల్లో ఏమి జరిగింది? నంద్యాల జిల్లా దీపకుంట్ల గ్రామంలో శ్రీమల్లికార్జున స్వామి వీరభద్రస్వామి తిరునాల. స్టూడెంట్స్ అందరికీ, టీచర్స్ కి, పెద్దలకి, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా 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 హ్యాపీగా ఉంది. నాకు తెలిసి నేను పుట్టినప్పటి నుంచి ఇది నా బెస్ట్ బర్త్డేగా నేను భావిస్తున్నాను. నేను మీరు ఈరోజు ఎస్ఏ రాసి ఏదైతే మీరు రాసిన ప్రతి ఒక్క పేపర్, ప్రతి ఒక్క అక్షరము ఎల్లప్పటికీ నాతో పాటే ఉంటుందని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మామూలుగా పుట్టినరోజు అంటే కుటుంబంతోనో, కార్యకర్తలతోనో, లేదంటే ఎక్కడైనా బయట ఫ్యామిలీతో వెళ్ళాలని చెప్పి మామూలుగా ఎవరికైనా కోరిక ఉంటుంది. మామూలుగా బిజీ షెడ్యూల్ లో మామూలు కుటుంబంతో ఉండాలని చెప్పి అనుకుంటారే తప్ప, కానీ ఎందుకో ఈ సంవత్సరం ఎక్కడికి వెళ్ళాలని అనిపించలేదు. హైదరాబాద్ నుంచి తమ్ముడు కానీ మా కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా ఫోన్ చేస్తున్నారు. పుట్టినరోజైనా హైదరాబాద్ రావచ్చు కదా, మాతో పాటు సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా అని అన్నారే తప్ప, నాకు ఎందుకో ఈసారి ఆలోచనలో ఉండాలా అని అనిపించి ఒక చిన్న కార్యక్రమం పెడతామని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా మేము అటు మీడియా తరపు నుంచి అంటే విలేకరుల దగ్గర నుంచి సమాచారం తీసుకుంటాము. ఏం జరుగుతుంది, ఆలోచన ఇంకా ఏం చేయొచ్చు, ఏం కావాలి అని చెప్పి పత్రికా విలేకరుల దగ్గర నుంచి, మీడియా మిత్రుల దగ్గర నుంచి సలహాలు తీసుకుంటాము. లేదు అంటే కార్యక్రమం
తీసుకుంటాను. కానీ అసలు ప్రజలు చెప్పేది మనకు తెలుస్తుంటది. కానీ ఫ్యూచర్ అంటే వచ్చే తరాలు, మీరు ఫ్యూచర్ మనకి ఇప్పుడు, మా అందరికీ మీరే ఫ్యూచర్. ఇప్పుడు మీరేం ఆలోచిస్తున్నారు, మీ ఆలోచన విధానం ఎట్లా ఉంది, మీకు ఆలగడ్డ అంటే ఏంటి, మీకు ఆలగడ్డ ఇంకా ఏం కావాలి అని తెలుసుకోవాలని అనిపించింది. నేను ఈ కార్యక్రమం పెడితే ఎట్లా ఉంటుందని చెప్పి కొంతమందితో, నాకు దగ్గర ఉన్న వాళ్ళతో మాట్లాడి అడిగినప్పుడు బాగుంటుంది అని చెప్పి వాళ్ళు సలహా చెప్పినప్పుడు కూడా ఇది వెంటనే ఏర్పాటు చేయించడం జరిగింది. ఎందుకంటే మీ అందరూ కూడా తెలుసు, అంటే నాకు ఒక అమ్మాయి చెప్పింది, మీ తల్లిదండ్రుల పరిపాలన ఎక్కడ ఉందో మాకు తెలియదు మేడం, మేము ఎప్పుడు చూడలేదు, ఓన్లీ కథలుగా విన్నామే తప్ప వారి పరిపాలన ఏం చేశారో మేము చూడలేకపోయాము అని చెప్పారు. నిజంగా ఈరోజు మీరు రాసిన అన్ని చదవలేకపోయినా కొన్ని మేము ప్రాక్టీస్ చేసి మేము ప్రయత్నిస్తున్నాము. 30-40 వరకు చదివింటాము మీరు రాసినవి. అందులో అదే చాలా మంది టీచర్స్ షార్ట్ చేసి స్టాఫ్ షార్ట్ చేసి దగ్గర పంపించడం జరిగింది. ఆ 30 వరకు నేను చదువుతున్నప్పుడు ఎంత ఆలోచన ఉందంటే, చిన్నపిల్లలు 9th క్లాస్, 13 years, 14 years, 10 years వాళ్ళు రాసినప్పుడు నిజంగా నేనే ఆశ్చర్య. వక్ఫ్ సవరణ బిల్లుకు టీడీపీ ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేయాలి. ఎస్డీపీఐ పార్టీ డిమాండ్. ఈ రోజు ఎస్డీపీఐ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ లో వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టడంతో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ లో ఎస్డీపీఐ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టడం జరిగింది. వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లింల హక్కులను భంగం వాటిల్లుతుందని, ఈ బిల్లును తక్షణమే బీజేపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో ఎస్డీపీఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉమెన్స్ ఇండియా మూవ్మెంట్ నాయకులు, కార్యకర్తలు మరియు ముస్లిం సంఘాల ప్రతినిధులు, ముస్లిం యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ దేశవ్యాప్తంగా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక, జాతి వ్యతిరేక వక్ఫ్ సవరణ బిల్లును నేడు లోక్సభలో టేబుల్ చేయబోతుంది, ప్రవేశపెట్టబోతుంది. దానిపైన నేడు చర్చ కూడా జరగబోతుంది. దానికి వ్యతిరేకంగా ఈ యొక్క బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి నేడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా నేడు నంద్యాలలో కూడా ఈ యొక్క ప్రొటెస్టును కూడా నిర్వహించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నేడు మీ భుజాలపైన ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నిలబడి ఉంది. బీహార్లో నితీష్ కుమార్ భుజాలపైన, మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి భుజాలపైన ఈ యొక్క ప్రభుత్వం నిలబడి ఉంది. మీ దగ్గర మంచి అవకాశం ఉంది. మీరు ముస్లింలపైన మీపైన ఉంచుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకునే సరైన సమయం ఇది. అటువంటి సమయంలో మీరు ఈ యొక్క సమాజానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ యొక్క వక్ఫ్ సవరణ బిల్లుకు నేడు మీరు మద్దతు తెలుపబోతున్నారని తెలిసింది. మీరు 3 సవరణలను మేము ముస్లింలకు సంబంధించినటివి దాంట్లో పెట్టాము. ఆ యొక్క ప్రభుత్వం జేపీసీ దానికి అంగీకరించింది కాబట్టే మేము దానికి మద్దతు ఇస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి వాస్తవం ఏమిటంటే మీరు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా అడుగులేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు ముస్లింల గుండెల్లో చిరస్థాయిగా నిలబడాలంటే, మీరు రాబోయే ఎన్నికల్లో గెలవాలంటే తప్పకుండా ఈ యొక్క బిల్లును వ్యతిరేకించాలని మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈరోజు పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం ఏర్పడిందో ఈ బీజేపీ ప్రభుత్వం ఇద్దరి పైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి బీహార్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు సమాజం కోరుతున్నది రంజాన్ తోఫాగాలు. నారా చంద్రబాబు నాయుడు గారు మీ నుండి ముస్లిం సమాజం కోరుతున్నది ఉలమాలకు, అయ్యమాలకు గౌరవ వేతనాలు కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు
మీ నుండి ముస్లిం సమాజం కోరుతున్నది మాకు మైనారిటీ లోను కాదు, మీ నుండి ముస్లిం సమాజం కోరుతున్నది వాస్తవమైన బిల్లుకు వ్యతిరేకంగా మీ ఎంపీలు ఈ పార్లమెంట్లో ఓటు వేయాలని ఈరోజు ముస్లిం సమాజం మిమ్మల్ని కోరుతుంది. మమ్మల్ని మీరు ఏదో చేస్తున్నాము, ఏదో ఉద్ధరిస్తున్నాము అని మా ముస్లిం సమాజానికి లాలీపాప్లు ఇచ్చి మనల్ని ఉద్ధరించడానికి టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ మాకు వద్దు. మాకు కావాల్సింది ముస్లిం సమాజానికి వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఓటు వేయాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వక్ఫ్ సవరణ బిల్లును భారతదేశంలోని ప్రతి ముస్లిం సెక్యులర్ నాయకులు అందరూ ఈ వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం. గత 15 సంవత్సరాల నుంచి చూస్తే బీజేపీ ప్రభుత్వం ఏదో ఒక నల్ల చట్టాన్ని తీసుకొని వస్తుంది, ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏదో ఒక బిల్లు తెస్తుంది, దాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మొన్నటి వరకు చూసుకుంటే ట్రిపుల్ తలాక్ బిల్ అని, ఎన్ఆర్సీ, సిఈఏ ఇలాంటి నల్ల చట్టాలను తీసుకొని వచ్చింది. వాటిని వ్యతిరేకిస్తూనే వస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ వక్ఫ్ సవరణ బిల్లును తెస్తుంది. మన రాజకీయ నాయకుల్లో టీడీపీ, వైసీపీ ప్రభుత్వంలో ఎందరో ముస్లిం నాయకులు ఉన్నారు. ఇది పార్టీ తరఫున కాదు, టీడీపీ ప్రభుత్వం కాదు, వైసీపీ ప్రభుత్వం కాదు, బీజేపీ ప్రభుత్వం కాదు, ఎస్టీపీ ప్రభుత్వం కాదు. మనం ముస్లిం సమాజానికి ఏం జరుగుతుంది, ఏ అన్యాయం జరుగుతుంది, పార్టీని పక్కన పెట్టండి. మా ముస్లిం సమాజానికి ఎవరు న్యాయం చేస్తున్నారని గుర్తు పెట్టుకోండి. ఎవరు న్యాయం చేస్తే మాకు న్యాయం జరుగుతుంది అని గుర్తు పెట్టుకొని ఓట్లు వేయండి. ముందు ఏదో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, మేము ఓటేస్తున్నాము, వాళ్ళు నల్ల చట్టాలను తీసుకొని వస్తారు, ఏదో ఒక పార్టీ వచ్చి దాన్ని వ్యతిరేకిస్తుంది. ఇలా ఎన్ని రోజులని వ్యతిరేకిస్తూ కూర్చుండాలి మేము? మాకేం పనిపాట లేదా? మీరు బిల్లులను తెస్తుంటారు, మేము వ్యతిరేకిస్తుంటాం. మీకేం పనిపాట లేదా? తెస్తే బిల్లులను, ప్రజలకు ఉపయోగకరమైన బిల్లులను తీసుకోరండి. అప్పుడు మేము కూడా ఊరుకుంటాం. మేము కూడా ఇలా మహిళలు వచ్చి రోడ్ల మీద వచ్చి ఇక్కడ స్పీచ్లు ఇవ్వడము మాకేం పనిపాట లేదా? ఒకే మాట చెప్తున్నాము, మీరు ఇలాంటి వ్యతిరేక బిల్లు, ఇలాంటి నల్ల చట్టాలను ఎన్ని బిల్లులను పాస్ చేసినా మేము దీన్ని తిరస్కరిస్తూనే ఉంటాం. మీరు మద్దతు తెలిపినా కూడా మేము తిరస్కరిస్తాం. రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. అప్పుడు మా పిల్లల మూతి ముడ్డిలు పడడానికి వస్తారు కదా, మూతి ముగ్గులు నాకడానికి వస్తారు కదా, అప్పుడు మేము కూడా ఏం చెప్తాము? మా వక్ఫ్ సవరణ బిల్లును ఎవరు తిరస్కరించారు, ఎవరు మా పోరును పట్టించుకున్నారు, అప్పుడు రాని రాజకీయ నాయకులు ఇప్పుడు ఎందుకు వస్తున్నారని మా ఇంటికి వచ్చినప్పుడు కూడా మేము కూడా ప్రశ్నిస్తాం. మాకు కూడా అంత ఇంగిత జ్ఞానం ఉంది. మేము కూడా చదువుకున్న వాడే ప్రశ్నిస్తాడు అని కాదు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు అందరికి తెలిసింది ఎవరికి న్యాయం చేస్తున్నారు అన్నది. కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం అయినా ఎవరైనా సరే మా సమాజ ఒక బిల్లుకు అన్యాయం జరుగుతుంది, మాకు ఈ బిల్లు ఇష్టం లేదు, మాకు వ్యతిరేకిస్తున్నామంటే మీరు ఖచ్చితంగా దీన్ని తిరస్కరించాలి. ఎందుకంటే ఇప్పుడు నీ పదవి కాలం ఉంటే ఒక 5 ఏళ్ళు ఉంటది, కానీ ఈ బిల్లును పాస్ చేస్తే మా పిల్లల భవిష్యత్తు పోతుంది. నువ్వు ఉంటే 5 ఏళ్ళు ఉంటావు అంతే ఈ రాజకీయంలో, అంతేగాని రిజైన్ చేయి, పోతే పోని నీ రాజకీయం, తర్వాత మేము చూసుకుందాం. మా ముస్లిం సమాజానికి అన్యాయం జరుగుతుందంటే ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా రాడు. ఎందుకంటే ముస్లిం అంటే అంత భయమో మళ్ళీ ఏమో తెలియదు. మనం ఖచ్చితంగా ఈ వక్ఫ్ సవరణ బిల్లులను వ్యతిరేకించాలి. ప్రభుత్వం ఖచ్చితంగా ఒకవేళ టీడీపీ ప్రభుత్వం ఈ వక్ఫ్ సవరణ బిల్లును మద్దతు తెలిపితే ఢిల్లీలో జరిగిన షాహీన్ బాగ్ వలె మళ్ళీ ఒక షాహీన్ బాగ్ మళ్ళీ ఇక్కడ మేము ఏర్పాటు చేసి ప్రతి అసెంబ్లీలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో మేము మళ్ళీ మొదలు పెడతాం. అప్పుడు మహిళల సత్తా ఏంటో నీకు దింపమని నుంచి పొగ వేసుకుంటూ రావాలి, కాపాల నువ్వే కదా, వచ్చే లోపల అంటుకొని పోయింది. మంట లేదు, వచ్చేటప్పటికల్లా మంట. ఎంత టైం పట్టిందని పోయి రావడానికి?
ఒక పాస్ కోసి ఇచ్చిన 5 నిమిషాలు అనుకోండి. 10 నిమిషాలు 10 నిమిషాలకు అంటుకోండి. అంటే ఇప్పుడు ఎవరన్నా అంటు పెట్టినారనే లేకుంటే దానికే ఎవరో కానీ అంటించినారు. అందులో వీళ్ళు ఇప్పుడన్నా పొద్దున పొగ ఉండదు. పొగ వేసినా గంట 2 గంటల కంటే అప్పుడు అంటుపోయిందంటే ఒక 2 గంటలు చేసినా 2 గంటలు టైం పడుతుంది. యాదని సార్ ఆర్పేది ఉండదు సార్. ఆర్పి అంటుకుంటూనే ఉంటుంది సార్. సన్నగా పోలేదు సార్. ఒక మాట నా దగ్గర కాడ నీ కొడుకు మోటార్ ఇచ్చినాడో లేదో అడుగొక్క. ఈయనే లేము సార్. మేము వచ్చే లోపల అంటుకుంది. ఇంకా శీతల మొత్తం అందరికి ఫోన్ చేసి ఆర్పీలకు పోయింది సార్ అంతా. ఎప్పుడు ఆర్పరు సార్, ఎవరో ఆర్పరు సార్ అట్లా. అదే సార్ ఏం జరిగిందో ఇంకా అర్థం కాలేదు సార్. ఇక్కడ మనం వచ్చే లోపల మంటలు వేసింది సార్. ఎన్ని రోజుల నుండి పొట్టేస్తున్నారు దానికి? దీనికి సుమారుగా 1 నెల రోజులు అవుతుంది. ఎవరెవరు? మేము 4 ఉన్నాం సార్. ఎవరెవరు? ఏం పేర్లు? సురేష్, రాజు, రవి సార్. అవి పొట్టేసి పొద్దున పోయి పోతారా? పొద్దున పోయి పోతాం సార్. అది అట్టే అంటుకుంటూనే ఉంటుంది. పొగలేస్తుంటారు సార్. పొగలేస్తుంటారు. మళ్ళీ 20 సార్లకి అది అంటుకుంది. వచ్చే లోపల అంటుకుంది సార్. ఈమె ఏదో మళ్ళీ అంటే మీరు సరిగా పుట్ట ఆర్పడం లేదు, ఆర్పడకుండా సార్ అವೆಲ್ಲ చెప్తుంది కదా. నీళ్ళు పోసి నీళ్ళు ఎందుకు పోయలే సార్? నీళ్ళు పోయలేదు ఆమె అంటుంది కదా. సర్లే మళ్ళీ ఎట్టేట పెట్టినారు నాన్న, మనకేం తెలుసు? అది భగవంతుడు ఉన్నాడు. అంటించినే తెలియదు, పెట్టినే తెలియదు మాకు. ఎంత నష్టమో మాకు. అప్పుడు మొన్న నష్టమే, ఇప్పుడు నష్టమే. ఎవరిని అడగాల మేము? ఈవేళ మేము బీదలను సార్ చేసుకుంటూ తినాలని అంటులే. చెప్పు పొగనే లేదన్నా అంటే నువ్వు ఖచ్చితంగా కోసం పోయినావంటే నేనేం పెద్ద మైండ్ తర్వాత వస్తున్నా అంటే మనం ఏమన్నా చేస్తాం అధ్యక్ష. 55 లక్షలు మొత్తం అభివృద్ధి కావాలని అభివృద్ధి కావాలని సీఎం అవుతుంది కాబట్టి సీఎం అవుతుంది మున్సిపాలిటీలో చాలా మంది బయట పనిచేస్తాం తెలుసా బాగా పట్టుకోండి. బయట వెహికల్స్ ఆగిపోయినాయి. దాని తీయండి జరుగుతుంది కదా. సీఎం వచ్చినప్పుడు మీకు తిరిగి నాకు అర్థం కాదు.
ఇష్టం ఉందంటే తప్పకుండా అధికారులు మళ్ళీ మెజారిటీ పీపుల్ వస్తారు మీకు, అప్పుడు రాదు మెజారిటీ పీపుల్ అందరూ వస్తారు అధ్యక్ష మీకు. అజెండా అంశం 3 మున్సిపల్ అభివృద్ధి వస్తాడే దూరం పెడతారు. ఇది ఆ పోయిన ప్రభుత్వంలో ఏం లేదు, ఇప్పుడు వచ్చడానికి ఏం లేదు అధ్యక్ష. మీరు చెప్పేది అధ్యక్ష, మీరు చెప్పేది బాగుంది అధ్యక్ష. బయట వెహికల్స్ ఊరికే పడినాయి అధ్యక్ష, అది దాంట్లో ఉంటుంది చెప్పండి. దానికి ప్రచారం అమలు జరుగుతుందా దాన్ని చెప్పండి అధ్యక్ష. సీఎం కావచ్చు దానికి మీరు తగ్గడం లేదు అధ్యక్ష. మీరు చెప్పండి అధ్యక్ష. పోయిన అమౌంట్ ఇచ్చారు కదా అధ్యక్ష, 4 రోజులు తెలుసు అధ్యక్ష. వాళ్ళ గురించి చెప్పండి సార్, నాకు వాళ్ళకి అమౌంట్ పోతా ఉంది, తీసేటప్పుడు పోతా ఉన్నా. మళ్ళీ అడిగారు ఓన్లీ సీఎం వచ్చేటప్పుడు మరి ఎక్కిస్తారు. దాని గురించి కాదు అధ్యక్ష అని చెప్పేసి ఒక రాష్ట్ర సీఎం వచ్చేటప్పుడు మీరు దీనికి చెప్పడము, దీనికి మెజారిటీ పీపుల్ చూపించడం అంటే అది వింటారా అధ్యక్ష? మీరు చెప్పేది మీరు చెప్పేది వింటారా అధ్యక్ష? మెజారిటీ పీపుల్ వచ్చారా అధ్యక్ష? మీకు సీఎం అధ్యక్ష ఇవ్వడం మామూలు సీఎం ప్రభుత్వం మారింది అధ్యక్ష. టైం పట్టింది మీకు, అప్పుడు డబ్బులు ప్రోత్సాహం అధ్యక్ష. మీకు కాదు కౌన్సిల్ కౌన్సిలరే నేను ఎన్నోసార్లు వార్డు గురించి అయినా ఏ రోజు తండ్రికి ఎవరు రాలా. మన చైర్మన్ వచ్చారు, వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతారు ప్రజలంటే. ఎవరు రాలేదా మీరు కూడా తండ్రికి వచ్చినారు, వచ్చి మన చాలా ఇబ్బంది అవుతారు ప్రజలంటే. 4 ఏళ్ళు బాగా మీకు చెప్తున్నా, దేవుడు మీకు పట్టించుకోలే. ఇప్పుడు అభివృద్ధి జరుగుతూ ఉంది కాబట్టి మీకు ఏదైనా బాధ అంటే అట్లాగా మీరు చెప్పండి ఈ ఒక్క అంశాన్ని మీరు కావాలని చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు. అవమానం చేయడానికి అదే పెట్టారు. మీరు చెప్పాలి కదా, 50 లక్షలతో మీరు చేసేదేం లేదు. దీంట్లో సీఎం గారు వస్తా ఉంటే మీరు ఇగో షాట్ షో చేసుకోవడానికి మీరు దీన్ని చేస్తున్నారు అంతే, ఏం లేదు అంతే అంతే, ఏం లేదు. మీకు మర్యాద అధ్యక్ష. మీరు చెప్పే మా సీఎం గారు వస్తున్నారంటే మెజార్టీ పీపుల్ వేసినారు, వాళ్ళ దగ్గర చెప్తున్నామంటే ఎన్నో అంశాలు మేము చెప్పాము, ఎప్పుడు మనం చేయలేదు. ఇదే అధ్యక్ష, మెజార్టీ
అధ్యక్ష ఇంతకుముందు ఉన్నారు చెప్పరా మీరు పాస్ చేస్తారు మీరు వచ్చకుండా ఏమని చేస్తారు మీరు చెప్పారు అధ్యక్ష మనకు అంతంగా లేదు చూస్తున్నామని చెప్పారు 120-6-1-25 తేదీ 25/3/25 మేరకు రాబో వర్షాకాలంలో దృష్టిలో ఉంచుకుని మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మరియు దీనికోసమే మీరు అజెండా పెట్టారు. ముఖ్యమంత్రి ఆహ్వానం చేస్తున్నారు. అసలు ఎందుకు పెట్టారు? 50 లక్షలు ఇవ్వాలి. సీఎం అధ్యక్ష ఇది ఇప్పుడు ఏదో ఎవరి వాటో కాదు, ఒకరి వాటో కోసం చెప్పడం లేదు, ఎవరి వాటో కోసం చెప్పడం లేదు. అవమానం జరిగి పెట్టారు. స్వచ్ఛంద కార్పొరేషన్ వాళ్ళు కానీ ఏదైతే నిధులు కానీ కేటాయిస్తారు ఈరోజు మున్సిపల్ అత్యవసర సమావేశం అని చెప్పి పెట్టడం జరిగింది. దాంట్లో రేపు 19వ తారీఖు సీఎం గారు వస్తారని చెప్పి అధికారులు అనడంతో దానికి సంబంధించి డంప్ యార్డ్ కోసం ఆయన రావడం జరుగుతూ ఉందని చెప్పి అధికారులు చెప్పడం జరుగుతూ ఉంది. దానికోసము 1,42,00,000 రూపాయలు అనేది ఈరోజు ఫండ్ పెట్టడం జరిగింది. దాంట్లోంచి బ్యూటిఫికేషన్ కోసము 55 లక్షలు అని చెప్పి పెట్టడం జరిగింది. దీంట్లో వాళ్ళు కావాలనేది ఇది వాళ్ళు ఏదో మేము దీన్ని కావాలని తీసేయాలని చెప్పి 55 లక్షలు దీనికి సరిపోవు ఎక్కువ పెట్టినారు, కావాలని పెట్టినారు. ఈయనకు అంత అవసరం లేదు ఇప్పుడు అని చెప్పి ఈ మీటింగ్ పెట్టిందే సీఎం గారికి అవమానం చేయడానికి అని చెప్పి మేము భావించి మేము ఈ సమావేశం నుంచి బాయ్కట్ చేస్తా ఉన్నాం. ఈరోజు నంద్యాల మున్సిపల్ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి రాకను అవమానం చేస్తూ ఈరోజు ఒక తీర్మానం జరిగింది. అసలు ఒక ముఖ్యమంత్రి నంద్యాలకు వస్తున్నాడని చెప్తే దానికోసం ఫండింగ్ కొరకు ఈరోజు అత్యవసర సమావేశం పెట్టారు. ఫండింగ్ శాంక్షన్ చేయకము మాకు 37 మంది సపోర్ట్ ఉందని చెప్పి అడ్డదిడ్డంగా పాస్ చేసుకునే దానికి సమావేశం ఎందుకు పెట్టాలండి? ఈరోజు దానికి బడ్జెట్ కేటాయిస్తూ అజెండా ఇవ్వడం, ఆ బడ్జెట్లో మేము చెయ్యమనడం. ఈరోజు ఒక ముఖ్యమంత్రి నంద్యాలకు వస్తుందంటే పార్టీల వైస్గా చూడడం అనేది నిజంగా ఇది సిగ్గుచేటిది. ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఒక పట్టణాన్ని సందర్శిస్తున్నారంటే దానికి ఒక విలువ ఉంటుంది. వచ్చే వ్యక్తి ఒక గౌరవమైన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అంటే ఎంతో గౌరవాత్మకమైన వ్యక్తి మన నంద్యాల పట్టణానికి వస్తున్నాడంటే ఆయనకు గౌరవించుకునే దానికి మనము కొన్ని చోట్ల ఫ్లెక్సీలు పెట్టేదానికి కానీ పెయింటింగ్ కానీ వాళ్ళే బడ్జెట్లో పెట్టారు. ఇది అదే మున్సిపల్ చైర్పర్సన్ గారు కమిషనర్ గారు డిస్కషన్ చేసి బడ్జెట్లో పెట్టిన ఫిగర్ ఇది. దాన్ని మళ్ళీ కౌన్సిలర్ రిఫ్యూజ్ చేస్తారు. ఎందుకు పెట్టాలి చెప్పండి? కేవలం 50 లక్షల రూపాయలు ప్రభుత్వము ముఖ్యమంత్రి వస్తుంటే ఖర్చుకు ఆలోచిస్తే రేపు మన ప్రభుత్వం ఏ విధంగా డెవలప్మెంట్ ఫండ్స్ అడగాలి? మనం కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు ఓపెన్ చర్చకు ఛాలెంజ్ చేస్తున్నా వైసీపీ కౌన్సిలర్లకు ఓపెన్ చర్చ కూర్చుందాం రండి. మీ 5 ఏళ్ల పాలనలో ఎన్ని కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వహించారో దాన్ని ఆలోచించకుండా ఒక ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు మనం గౌరవంగా చేసుకునే దానికి ఇవ్వడం అనేది నిజంగా సిగ్గుచేటు. కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు
మున్సిపాలిటీకి రెంట్ చెల్లించకుండా టెక్నికల్గా చేసేది. పన్నులు కోట్ల లక్షల రూపాయల బాడిగలు ఇవ్వాలా. ఆ బాడిగలను తప్పించేదానికి మళ్ళీ వాళ్ళు ఖాళీ చేసినట్టు, మళ్ళీ దానికి రెన్యువల్ చేసినట్టు, మళ్ళీ దానికి ఇంకోరు పాట పాడినట్టు రూములు వాళ్ళకి అలాట్ చేశారు. మీ ప్రభుత్వంలో అదే వెళ్ళి జరిగింది. ఈరోజు పోదాం రండి, అక్కడ అదే స్పాట్ పోదాం రండి. ఎన్ని కోట్ల రూపాయలు మీ ప్రభుత్వంలో బాడిగల రూపకంగా పెండింగ్ ఉందో. ఈరోజు సూర్య పేపర్లో కూడా అదే ఇచ్చాడు. 98వ స్థానానికి పడిపోయింది. సిగ్గుచేటది. 126 మున్సిపాలిటీ, 122 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉంటే మన పన్ను వసూల్లో 98వ స్థానానికి పడిపోయాం. గతంలో 5వ స్థానంలో ఉన్నాం. ఇవన్నీ కనపడవా మీ కౌన్సిల్కు? బాధ్యత లేదా మన కౌన్సిల్కు? కేవలం ఒక ముఖ్యమంత్రి వస్తుంటే 50 లక్షల రూపాయలు ఆ బ్యూటిఫికేషన్ కోసం పట్టణాన్ని తీర్చిదిద్దడానికి చేయాలనుకుంటే దాన్ని రిఫ్యూజ్ చేయడం అనేది ఒక దారుణమైన అవమానం. ఏమో ఆయన వచ్చి అదే మళ్ళా తర్వాత అది అట్లే పోతుందా? ఆ బ్యూటిఫికేషన్ చేసేది మనం ఎంజాయ్ చేస్తాం కదా. ఒక పట్టణానికి ఎవరన్నా వస్తున్నారంటే ఏ మున్సిపాలిటీని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దినారని మున్సిపాలిటీగా ఒక మంచి పేరు వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రికి అవమానం చేసిన దాన్ని మేము ఈ ఎమర్జెన్సీ మీటింగ్ ను బాయ్కాట్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. సీఎం గారు ఈ 19వ తారీఖు మా డంపయార్డుకు ఎస్పెషల్ నా వార్డు కూడా వస్తున్నారు. నాకు కూడా చాలా ఆయన స్వాగతం పలుకుతున్నాము. వీళ్ళు ఇప్పుడు పెట్టినారు. ఒకటి మొన్న ఏమైంది, చైర్మన్ గారు 2.5 లక్షల కోటి మొత్తం మీకు వచ్చేసింది అన్నారు. శాంక్షన్ అయిపోయింది అన్నారు. ఇప్పుడు ఎజెండాకి వచ్చే లోపల 142కి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కౌన్సిల్కి వచ్చే లోపల అది 90కి వచ్చింది. అంటే వీళ్ళు ఇష్టం వచ్చేటప్పుడు వచ్చేది ఒక సీఎం అని వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళకి తెలుసు అండి. ఇప్పుడు వాళ్ళ లెక్క పరదాల సీఎంగా వచ్చేది, జనాలు తిరిగే సీఎం వచ్చేది. ఇప్పుడు వాళ్ళు వచ్చి పరదాలు కట్టి తీసుకొని పోతారనుకున్నానేమో. ఇది సుందరీకరణ చేసేది పట్టణం, అది ఎప్పటికీ ఉంటుంది. వాళ్ళ లెక్క ఇప్పుడు పరదాలకు దానికి కట్టుకొని మళ్ళీ తీసుకుపోయేది కాదు. ఇది కంపల్సరీ మన టౌన్లో ప్రతి ఒక్కరు ఉపయోగమేది. ఇప్పుడు పరదాలు కట్టుకొని వాళ్ళు పోవడము, మళ్ళీ పరదాలు పీకడం, దానికోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టినారు. ఆ వడగరి వైసీపీ నాయకులు ఇప్పుడు అర్థం కావాలా, పరదాల సీఎంగా వచ్చేది జనాల సీఎం వస్తున్నాయని చెప్పి వాళ్ళకి అర్థం కావాలా. అందుకే మేము ఇప్పుడు మా కౌన్సిల్ నుంచి మేము అదే బాయ్కాట్ చేసి బయటకు వచ్చామండి. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని అత్యవసరంగా నిర్వహించడం జరిగింది. దీనికి కారణం 19వ తారీఖు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డంపయార్డ్ను విజిట్ చేయడానికి వస్తున్నారు. దీనికి సంబంధించిన అమౌంట్ను ఈరోజు కౌన్సిల్లో పెట్టడం జరిగింది. ఏదైతే 55 లక్షలు పెట్టారో పెయింటింగ్కి, అదే నంద్యాల బ్యూటిఫికేషన్ పేరుతో, దాన్ని చైర్పర్సన్ గారు రిజెక్ట్ చేయడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఒక సీఎం గారు వస్తుంటే మనం ఎంతో చేయాల్సింది పోయి ఈరోజు ఈ విధంగా చేయడం అనేది చాలా దారుణం. ఈరోజు ప్రధాని ఎన్నికలలోనే కీలకమైన పాత్ర చంద్రబాబు నాయుడు గారు పోషించారు. అలాంటి నాయకుడు ఈరోజు మన నంద్యాలకు వస్తున్నారంటే ఎంతో స్వాగతంగా మనం సంతోషంగా ఆహ్వానించాల్సింది పోయి ఇలా కౌన్సిల్లో అజెండాలో అంశం పెట్టి మరీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అవమానించడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఏదేమైనా కానీ మేము 5గురం కలిసి ఈరోజు బైకాట్ చేయడం జరుగుతుంది. ఈరోజు నంద్యాలలో మున్సిపాలిటీలో అత్యవసర మీటింగ్ అని చెప్పి పెట్టారు. సీఎం గారు 19వ తారీఖు మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని చెప్పి సుందరీకరణ కోసం 55 లక్షలు పెట్టారు. ఆ 55 లక్షలను మన మున్సిపాలిటీలో డబ్బులు లేవని చెప్పి క్యాన్సిల్ చేశారు. కానీ ఆ 55 లక్షలు మాత్రమే చూసుకుంటున్నారు. కానీ మన ముఖ్యమంత్రి గారు వస్తే మన నంద్యాల ఎంత అభివృద్ధి చెందుతుంది, ఎన్ని కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మన నంద్యాలను అభివృద్ధి చేస్తారనేది ఆలోచన చేయలేకపోతున్నారు. ఇంతవరకు మన నంద్యాల అభివృద్ధి చెందింది అని అంటే ఒక తెలుగుదేశం గవర్నమెంట్లో మాత్రమే మన నంద్యాలను అభివృద్ధి జరిగింది. ఇలాంటి పోయినసారి వైసీపీ గవర్నమెంట్లో ఎటువంటి అభివృద్ధి జరిగిందో వాళ్ళే ఆలోచన చేయాలి, వాళ్ళకే వదిలేస్తున్నాము. ఎలాంటి అభివృద్ధి చేయకపోయినా ఇప్పుడు వచ్చే సీఎం గారు అభివృద్ధి చేస్తారు అని చెప్పినా కానీ క్యాన్సిల్ చేయడం, 55 లక్షలను సుందరీకరణకు కేటాయించిన డబ్బులను క్యాన్సిల్ చేయడం అనేది చాలా దౌర్భాగ్యమైన మున్సిపాలిటీ పరిస్థితి. డబ్బులు ఎప్పుడు చూడు ఏ దానికి డబ్బులు లేవు అని అంటున్నారు. ఇన్ని రోజులు మన మున్సిపాలిటీ అన్ని జిల్లాలలో కూడా ముందుండేది.
కానీ ఈరోజు 98వ స్థానానికి మున్సిపాలిటీ పన్నులు వసూలు చేయడంలో 98వ స్థానానికి పడిపోయింది అని అంటే ఇప్పుడు పన్నులు వసూలు చేయలేకపోతున్నారా లేకపోతే మరి ఏమిటి అనేది వాళ్ళకే వదిలేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. భూమా అఖిలప్రియ గారి పుట్టినరోజు సందర్భంగా వ్యాసరచన పోటీలు. వక్ఫ్ బిల్లు రద్దు చేయకపోతే బీజేపీ, టీడీపీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడతాం. ఎస్డిపిఐ ఫాజిల్. ఉమెన్స్ ఇండియా మూవ్మెంట్ దేశవ్యాప్తంగా మరో షాహీన్ బాగ్ ఉద్యమాన్ని మొదలు పెడతాం. జారీనా. సంత జుటూరులో అనుమానాస్పదంగా పొగాకు షెడ్ దగ్ధం. ముఖ్యమంత్రి రాకను అవమానపరిచిన మునిసిపల్ కౌన్సిల్. అసలు మునిసిపల్ కౌన్సిల్లో ఏమి జరిగింది? నంద్యాల జిల్లా దీపకుంట్ల గ్రామంలో శ్రీమల్లికార్జున స్వామి వీరభద్రస్వామి తిరునాళ. నిజమే మా ఇజం. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం. అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం. ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేస్తున్న ఛానల్ ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్.